హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సర్వల్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో క్రిస్పీగా ఉండే అప్పడాలని అయితే చేసేద్దామండి. సో దీనికోసం అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వరిపిండిని అయితే నేను తీసుకున్నానండి. అదేవిధంగా దీనికోసం ఒక 6 చిల్లీలు, అల్లం పీసెస్, ఇంకా వెల్లుల్లి, ఇంకా జీలకర్ర ధనియాలను అయితే యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకోవాలి. సో ఇందులోనే కొంచెం సాల్ట్ని, ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని, ఇంకా కారంని కూడా యాడ్ చేసుకుని, సో ఇందులోకి కొంచెం గీని కూడా యాడ్ చేసుకుని, సో ఇందులోకి మనం కొంచెం పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకున్నాం. ఈ పచ్చి శనగపప్పుని అనేది నేను 3 అవర్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ని బాగా మరగనివ్వాలండి. మరుగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న వరిపిండిని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత దీన్ని అయితే తీసుకుని కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి పిండిని ఈ విధంగా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని, ఒక కవర్ని అయితే తీసుకుని దానికి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా ఆ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఆ కవర్ని ఫోల్డ్ చేసి రౌండ్ షేప్లో ఉన్న కడాయిని కానీ బాక్సింగ్ కానీ పెట్టి నొక్కినట్లయితే ఈ విధంగా కరెక్ట్ షేప్లో మనకి అప్పడం అనేది వచ్చేస్తుంది. సో ఇలా రెడీ అయిన అప్పడాలను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మరుగుతున్నప్పుడు వేసేస్తూ ఉంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉన్న అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.